Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఈరోజు బోయి భీమన్న గారి గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఆయన చాలా మహోన్నతమైన వ్యక్తి, ఒక ఋషి, ఎన్నో విషయాల్ని స్పృశించిన వాడు. దళితుల సమస్యల గురించి, అణగారిన వర్గాల వారి గురించి అహర్నిశలు ఆలోచించి వాళ్ళ గురించి తప్పించిపోయిన ఒక మహానుభావుడు. అది నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వ్యక్తి, పరీక్షల కోసం కాదు, జీవితంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. వాటిల్లో అతి ముఖ్యమైన విషయము ఇలాంటి మహానుభావుల గురించి తెలుసుకోవడం. సో అట్టి మహానుభావుల కోవలకు చెందిన బోయి భీమన్న గారి గురించి ఒక ప్రశ్న, దానికి నేనే సమాధానం చెప్తాను. పెన్ ఈజ్ మైటియర్ దాన్ ది స్వార్డ్. మోర్ దాన్ ది స్వార్డ్స్, ఇట్ ఈస్ ది పెన్స్ దట్ హ్యావ్ బ్రాట్ అబౌట్ రెవల్యూషన్స్, be it social or political. Boi Bhimanna was one such great writers. Comment. కలం కత్తి కంటే గొప్పది, కలం ద్వారానే విప్లవాలు సాధ్యమయ్యాయి, సామాజికం కానీ రాజకీయ విప్లవాలు కానీ. బోయి భీమన్న అటువంటి మార్పును తెచ్చిన గొప్ప రచయిత. వ్యాఖ్యానించండి. నేను దీనికి ఆన్సర్ తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో అర్థమయ్యేలాగా చెప్తాను. ఆయన 1911 సెప్టెంబర్ 19 మామిడి కుదురు అన్న ఊర్లో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు పుల్లయ్య గారు, నాగమ్మ గారు. ఆయన 2005, దాదాపు 100 సంవత్సరాలు జీవించిన పుణ్యపురుషుడు ఆయన. ఆయన డిసెంబర్ 16, 94 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన వృత్తి ఉపాధ్యాయుడిగా ఉన్నారు. దీనికి నేను చెప్పబోయేదానికి సోర్సెస్, ఇప్పుడు boyibhimanna.com అన్న వెబ్సైట్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా అడిషనల్ విషయాలు మీరు కావాలంటే తెలుసుకోవచ్చు. అలాగే తెలుగు వికీపీడియాలో కూడా కొన్ని విశేషాలు, జీవిత విశేషాలన్నీ నేను సేకరించడం జరిగింది. ఇంకా కూడా కావాలంటే మీరు ఈ 2 సైట్లకు వెళ్తే ఇంకొన్ని అడిషనల్ విషయాలు తెలియచ్చు. తర్వాత ఆయన పురస్కారాలు ఏమొచ్చాయంటే, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వాళ్ళ చేత కళాప్రపూర్ణ అనే పురస్కారం వచ్చింది ఆయనకి 1971. తర్వాత పద్మశ్రీ వచ్చింది 73లో. కాశీ విద్యాపీఠం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఆయన, అందుకే డాక్టర్ బోయి భీమన్న. పద్మభూషణ్ పురస్కారము, పద్మశ్రీ వచ్చి మొదట, తర్వాత పద్మభూషణ్ వచ్చిందన్నమాట. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆయనకి. నాగార్జున విశ్వవిద్యాలయం మళ్ళా ఇంకొక గౌరవ డాక్టరేట్ ఇవ్వడం. 91లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో విశిష్ట పురస్కారం పొందారు ఆయన. తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు కూడా తీసుకున్నారు. సో ఆయనకి ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు జరిగాయి. ఆయన గురించి, ఆయన డైవర్స్ థింకింగ్, ఆయన ఏం ఆలోచించేటోళ్ళు, ఈ పుస్తకాలన్నీ ఆయన ఎన్ని రాశారు, అన్ని రకాల వివిధ రకాల ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియల్లో వివిధ రకాల సబ్జెక్ట్స్ మీద కథా వస్తువుల్ని తీసుకున్నారన్నమాట. అది ఏం చేశారు ఆయన చూస్తే, ఇప్పుడు కవితల నుంచి అనాది నుంచి అనంతత్వంలోకి, అనాది కొస నుంచి అనంతత్వంలోకి ఫిలసాఫికల్ పోయిటరీ. రాగ వైశాఖి, తర్వాత రాభీలు అన్న కవితా సంకలనము, గుడిసెలు కాలిపోతున్నాయి, చాలా ముఖ్యమైన కవితా సంపుటి. 1975లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించిన గుడిసెలు కాలిపోతున్నాయి. బోయి భీమన్న అంటే ఒకే విషయం జనాలకు గుర్తుండేది ఏమంటే గుడిసెలు కాలిపోతున్నాయి. తర్వాత భీమన్న ఉగాదులు, భీమన్న కావ్య కుసుమాలు, మోక్షం నా జన్మ హక్కు, స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఎలా అన్నారో అలాగే మోక్షం నా జన్మ హక్కు అన్నారు. ఈయన ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. ఆ కవితలకి, ఆయన పుస్తకానికి, కవితా సంకలనానికి ఇచ్చిన పేరు అది. చివరి మెట్టు మీద శివుడు, అందుకే ఒక ఋషి అన్నాను కదా ఇంతకుముందు, ఇదన్నమాట. ఆయన
చాలా వేదాలు అక్కడికి వెళ్ళిపోయి మొత్తం స్టడీ చేశారన్నమాట. తర్వాత కూలీ శతకం, రాగోదయం, ఇవి కాకుండా పాలేరు, ఇది చాలా సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఎలాగైతే కన్యాశుల్కం నాటకము చాలా పాపులర్ అయిందో అలాగే పాలేరు నాటకం కూడా చాలా పాపులర్ అయింది. ఆయన ప్రజల్లో చాలా మార్పు తీసుకురాగలిగారు, చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు పాలేరు నాటకంతో. మళ్ళీ కూలిరాజు అంటే కూలోళ్ళ గురించి, రాగ వాసిష్టం, దీని గురించి నేను మళ్ళీ కొంచెం చెప్తాను, పాలేరు గురించిను రాగ వాసిష్టం గురించి. తర్వాత ఆది కవి వాల్మీకి, ఈయన వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు, ఈ ముగ్గురు కూడా, అరుంధతి, వీళ్ళంతా కూడా ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కావచ్చు, అలా ఎవరైతే ఇప్పుడున్నారో వాళ్ళకి ఏన్సిస్టర్స్ అన్నట్టు వీళ్ళు కూడా అదే జాతి కులం నుంచి వచ్చారని చెప్పి వాళ్ళు, లేకుంటే అసలు ఇప్పుడు మనకు ఇంత సాహిత్యం కానీ ఇంత ఫిలాసఫీ కానీ మనకు ఉండేదా అన్నట్టుగా, అంత గొప్ప వాళ్ళు అప్పుడు అందరికీ సమానత్వం కూడా ఉండేది అని చెప్పడానికి వీళ్ళని ఆయన టేకప్ చేశారు. ఇంకా వచన రచనలు కూడా ఏకపద్యోప్యాఖ్యానం కావచ్చు, ఇదిగో ఇది భగవద్గీత, ఇది చాలా మంచి పుస్తకము ఆయన రాయడము. భగవద్గీతని జనరల్గా ఈ దళిత కవులు, దళిత సాహిత్యం అనేసరికి హిందూ మతాన్ని పూర్తిగా వదిలేసి కొత్తగా రాస్తూ ఉంటారనమాట. ఈయన అట్లా కాదు, హిందూ మతం మూలాల్లోకి వెళ్ళారు, హిందూ మతంలోనే ఉంటూ సమానత్వం కోసము, అందరూ సమానమే, ముందున్నింది ఈ సమానత్వము, మధ్యలో ఈ అంధయుగం వచ్చేసి మనకి ఇట్లా అయిపోయినాము అని చెప్పి గుర్తించిన గొప్ప వ్యక్తి ఈయన. సో ఈ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ప్రాపర్ ఈక్వాలిటీ. సో జన్మాంతర వైరం, సో ఈ జన్మలోని వైరం కాదు ఇది, ఏ జన్మలోదో జన్మాంతర వైరం. పురాణాలలో హరి గిరిజన మనుషుల గురించి ఈయన చెప్పారనమాట. హరిజనులు, గిరిజనులు, మనీషులు, తర్వాత మనీషులు అనేది ఇవన్నీ కూడా వచన రచనలు, నాటకాలు, కవితలు, ఇంత డైవర్స్ టాపిక్స్ని ఈయన కవర్ చేశారు. సో ఇంకా నేను మిస్ చేసా, అన్నీ ఈ మాత్రం తెలుసుకుంటే చాలు అన్నట్టు నేను తీసుకొచ్చాను. ఇంకా ఉంది. ఆయన పుస్తకాలన్నీ కొన్నామనుకోండి, ఇవి పుస్తకాలు కొన్ని ఇక్కడ పెట్టాను, గుడిసెలు కాలిపోతున్నాయి, అంబేద్కర్ సుప్రభాతం, బాల యోగియం, భగవద్గీత, ఇదిగో ఇది భగవద్గీత, మణి మానసం. సో ఇంకా చూడండి, నేను అక్కడ రాయినట్టు కూడా ఎన్ని పుస్తకాలు ఇక్కడ పెట్టాను. ఆయన పుస్తకాలన్నీ కొనుక్కుంటే మీ షెల్ఫ్ నిండిపోతుంది. అది చదివితే మీ జీవితంలో దాదాపు చాలా విషయాలు తెలుస్తాయి. సో ఈయన సాహిత్యం ఒక్కటి చాలు ఎంతో ఎన్లైటన్మెంట్ పొందడానికి. ఎస్పెషలీ ఈ దళిత్ లేకంటే వెనుకబడిన వాళ్ళకి సంబంధించిన అన్ని కోణాలని ఆవిష్కరించిన పుస్తకాలన్నీ ఈయన రాశారు. అవి కొన్ని కంపల్సరీగా కొన్ని చదవాల్సిన విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కొన్నన్నా చదవాలి. అలాగే ఇప్పటికి కూడా 2005లో చనిపోయారని చెప్పాను కదా, ఇప్పటికీ ఆయన గురించి ఏదో ఒకటి తలుచుకుంటూనే ఉంటారు. భీమన్న సాహిత్యం అపారం అని చెప్పి న్యూస్ పేపర్స్లో ఆంగ్లంలోకి భీమన్న పాలేరుని చెప్పాను కదా, చాలా మంచి నాటకమని ఆంగ్లంలోకి తర్జుమా చేయడం, భీమన్న భావ విప్లవం, నవయుగ వైతాళికుడు బోయి భీమన్న అని అందరూ ప్రశంసించడం, ఇలాంటివి పేపర్లలో ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే ఈస్ రిలవెంట్ ఈవెన్ టుడే. సో హీ విల్ బి రిలవెంట్ ఫర్ లాంగ్ టైమ్ టు కమ్. ఇప్పుడు పాలేరు అన్న దీని గురించి, ఒక నాటకం గురించి కొంత కథలాగా చెప్తాను. కొన్ని మూడింటిని విశ్లేషించడానికి కోసం చెప్పి విల్ టేక్ శాంపుల్, కొంత ఐడియా కోసం మీకు, ప్లస్ ఎక్కడన్నా ఎగ్జామ్లు రాయాలంటే కూడా కొన్నన్నా మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఈ సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుంచి వచ్చిన వనబాల, హీరోయిన్ పేరు వనబాల. తర్వాత కులం వల్ల సమాజంలో అవమానాలకు గురవుతున్న వెంకన్న, పరస్పరం ప్రేమించుకున్నారు.
సో దీంట్లో ఇక్కడ ఉన్నారు కదా వెంకన్న, ఈయన పాలేరు. సో పాలేరు కొడుకు. అగ్రకులంగా గౌరవ మర్యాదలు పొందుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని బాధలు ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో ఊహించండి. అన్నిటికీ అగ్రకుల భూస్వామి కుబేరయ్య, ఆయన పేర్లే చూడండి, పెద్ద పెద్ద గ్రంథాలలో కావ్యాలలో పేర్లలోనే మనకు కొంచెం అర్థమవుతుంది. ఈయన పేరే కుబేరయ్య, ఈయన పాలేరు. సో పాలేరు వెంకన్న సమస్యల్ని ఎదుర్కొంటాడు. తర్వాత ఉపకారి మాస్టర్, ఆయన పేరు కూడా పెట్టారు చూడండి. ఒక మాస్టర్ వచ్చి ఉపకారి, ఒక టీచర్ ఉంటారు. ఆయన సహాయంతో ఈయన చదువుకున్నాడు వెంకన్న. ఆయన చదువుకొని తర్వాత ఏం చేశాడు, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి వచ్చాడు. గ్రూప్ 1 పాస్ అయ్యాడు అతను కూడా. సో డిప్యూటీ కలెక్టర్ అయిపోయాడు. ఆ ఉద్యోగం సాధించిన తర్వాత వెంకటేశ్వరరావుగా గుర్తించడం మొదలుపెట్టారన్నమాట అందరూ. తర్వాత మళ్ళీ ఆ గ్రామానికి వచ్చి భూస్వాముల దురాగతలు చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. ఈయన చట్టబద్ధంగా ఆ అస్పృశ్యతను పాటించేవాళ్ళని ప్రోత్సహించేవాళ్ళని నిరోధిస్తాడు. అంబేద్కర్ ఆశయాన్ని ఈ నాటకం ద్వారా ప్రేరేపిస్తాడు. ఎంత గొప్ప సొల్యూషన్ చూపించండి. ఏదో తిరగబడినట్టు హింసాత్మకమైన సంఘటనలు అన్నట్టు లేకుండా చదువు అన్న మార్గం. ఈయన కూడా ఉపాధ్యాయుడు కాబట్టి మంచి ఐడియా వచ్చింది. సో ఈయనే ఉపకారి అనుకోవచ్చు ఈ కావ్యంలో. ఈ నాటకంలో బోయి భీమన్న గారే ఉపకారి. ఆయన టీచర్గా ఎంతోమందిని ఇలాగా తీర్చిదిద్దింటారు. సో ఇలాంటివే కావాలి. ఇప్పుడు నేను కూడా ఒక మెంటర్. నాకేంటంటే ఎవరికైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొచ్చి ఒక మంచి గొప్ప ఉద్యోగంలో పెడితే వాళ్ళే సమస్యల్ని పరిష్కరిస్తారనమాట. ఏది లీగల్గా. మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి, అమలు కావట్లేదు. వాళ్ళు వెళ్ళి ఆయన వనబాల వెంకన్న, ఎంత గొప్ప స్టోరీ చూడండి. ఇది నాటకం అనమాట. అందుకే ఇంత బాగా సక్సెస్ అయింది. మంచి పరిష్కారాలు చూపించారు ఈ నాటకంలో. హింసకు తావు లేకుండా విద్య ద్వారా ఎలా ఈ సమస్యను పరిష్కరించవచ్చు, విద్య ద్వారా ఉన్నత పదవులను పొంది అనేది చూపించారనమాట ఈ పాలేరు నాటకంలో. తర్వాత రాగవాసిష్టం. ఇదేమంటే అరుంధతి వశిష్ఠులు పరస్పరం అనురక్తులవుతారు. దే లవ్ ఈచ్ అదర్, అరుంధతి అండ్ వశిష్ఠ. సో తర్వాత అరుంధతి మాతంగ కన్య అని వశిష్ఠునికి తెలుస్తుంది. ఆమె ఒక మాతంగి అని మాతంగ కన్య అని తెలుస్తుంది. వశిష్ఠుడు అరుంధతిని వదిలేస్తాడు. అప్పుడు ఇది అయ్యో ఏమి నాకు తెలియదే మాతంగ కన్యన అని వదిలేస్తాడు. అంటే ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు మనం ఎస్సీస్ అనుకుంటున్నాం కదా, అలాగా అనమాట. అగ్రకులం కాదు, అప్పటికే కొంత తారతమ్యాలు ఉన్నాయి. అరుంధతి అప్పుడు తపస్సు చేస్తుంది. అప్పుడు లోకము కాటకంతో తల్లడిల్లిపోతుందన్నమాట. మొత్తం ఆమె గొప్ప తపస్సు చేసేసరికి మొత్తం వేడి పుట్టి మొత్తం లోకమంతా తల్లడిల్లిపోయినప్పుడు ప్రాచీనుడు, ఇక్కడ కూడా పేర్లు చూడండి నేను పెట్టేటప్పుడు, ప్రాచీనుడు ఇతను అంటే ప్రాచీన సాంప్రదాయాలకు కట్టుబడి ఒక ఫండమెంటలిస్ట్ అనుకోవచ్చు. ఆయనకు అందుకే ప్రాచీనుడు అన్నాడు. ఆయన చెప్పాడు, ఈయన మళ్ళా అరుంధతిని కలవాలనుకున్నప్పుడు ఒక కండిషన్ పెడతాడు. ఈ పిడికడు ఇసుక తీసుకొని అన్నంగా వండి పెట్టే స్త్రీ అయితే చేసుకో అంటాడు. అప్పుడు అరుంధతి ఏం చేస్తుంది, పాతివ్రత్యంతో కాటకం తీరే విధంగా తర్వాత కొండరాళ్ళు పిండి అయ్యేలాగా చేస్తుంది. ఇసుకను అన్నంగా మారుస్తుంది ఆమె. అప్పుడు పరమేశ్వరుడు వ్యోమమండలంలో భర్త సన్నిధానంలో స్థానం ఇచ్చి ప్రశంసిస్తాడు. అందుకే వ్యోమమండలం అంటే ఆకాశంలో అరుంధతి ఒక నక్షత్రంగా ఎప్పటికీ నిలిచిపోయి ప్రతి పెళ్ళైన ప్రతి ఒక్కరికి అక్కడ చూపిస్తారనమాట. ఏ కులంలో అని కాదు, ఏ కులంలో అయినా కానీ పెళ్ళి అయితేనే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అంత గొప్ప పతివ్రత అనేసి ఆమెకు నమస్కారం చేయాలా కొత్త దంపతులు, ఆమె కథ గుర్తు పెట్టుకోవాలా అని. ఆమె శివుడే ఆమెకి ఆ స్థానం ఇచ్చాడు. సో ఆర్య అనార్య భేదాన్ని తులనూడాడు. అంటే అక్కడ కులాలు కాకుండా ఈయన ఆర్యుడు. ఎవరు?
వశిష్ఠుడు, ఈమెమో అనార్యురాలు, అంటే ద్రవిడులు కావచ్చు లేకుంటే అనార్యులు. సో ఇప్పటికీ ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అణగారిన వర్గాలు మనం అంటున్నామే, అది ఆ వర్గం నుంచి వచ్చిన అరుంధతి అందరికీ పెళ్ళైనప్పుడు కనీసం ఒకసారైనా నమస్కారం, ప్రతి ఒక్కరూ నమస్కారం చేస్తారు కదా. అరుంధతి నక్షత్రము అంత గొప్ప వ్యక్తి. రాగ వాసిష్టం అని చాలా గొప్ప పౌరాణిక సాంఘిక నాటకం ఇది. దీన్ని రచించిన వారు బోయి భీమన్న. ఇంకా గుడిసెలు కాలిపోతున్నాయి చెప్పాను కదా, ఇది చాలా గొప్ప కావ్యం. గుడిసెలు కాలిపోతున్నాయి ఒక ఏడాదికోసారి 73లో ఆయన రాస్తే 75లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఏడాదికి ఒకసారి గుడిసెలు తగలబడిపోతుంటాయి. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేది 70s 80sలో. ఎప్పుడు చూడు న్యూస్ ఏమంటే గుడిసెలు తగలబడిపోతున్నాయి, ఆ ఊర్లో గుడిసెలు. ఎందుకు ప్రతి సంవత్సరము గుడిసెలు తగలబడిపోతున్నాయి? మళ్ళా కొత్తగా గుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పక్కా ఇల్లు రావట్లే? సో ఓట్ల కోసం వచ్చే వాళ్ళని నిలదీసే చైతన్యం దళితుల్లో కలగాలి అనే ఇది దీంట్లో కనిపిస్తుంది అన్నమాట. ఈయన శ్రామిక దళితులు, సో దానికోసం అని చెప్పి ఆయన శ్రామిక దళితులు, వీళ్ళని చీమలుగా పోల్చాడు. తర్వాత దోపిడీదారులు ఉంటారు కదా, వీళ్ళ శ్రమ దోపిడీ చేసేవారు, వాళ్ళు వచ్చేసి పాములు. సో ఇది ఈయన చేసిన కంపారిజన్. దీంట్లో చీమలకు శ్రామిక దళితులు, పాములకు కులదోపిడీదారులు ప్రతీకలు. ఇదే ఒక ప్రతీకాత్మకమైన రచన. దళితుల మధ్య ఉండాల్సిన సమైక్యత. ఇప్పుడు చీమలన్నీ కలిస్తే పాముని ఏమన్నా చేయొచ్చు, ఒక్కొక్క చీమ ఏం చేయలేదు కదా పాముని. అది గుర్తుపెట్టుకోండి, మీలో ఐకమత్యం ఉండాలి అనేది చెప్పారనమాట. దళితుల మధ్య ఉండాల్సిన ఐకమత్యము, గుడిసెలు కాలిపోతున్నాయి అన్న చాలా గొప్ప కావ్యం ఇది. తర్వాత he intended the literature for social reform, while Paleru made a profound impact on one generation of scheduled caste youth. Janapadani Jabu Kuli Raju dwelled on the pathetic situation of wage laborers. సో పాలేరు అనేది ఒక జనరేషన్ని ఇన్స్పైర్ చేసింది, ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక మొత్తం జనరేషన్లో వన్ జనరేషన్ గాట్ ఇంపాక్టెడ్. ఇప్పుడు జానపదుని జాబులు కావచ్చు, కూలిరాజు కావచ్చు, ఇది ఒక వేజ్ లేబరర్, ఊరు వదిలి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఒక పల్లెను తలుచుకుంటూ రాసే జానపదుని జాబు చాలా గొప్ప ఒక లెటర్ అన్నమాట. అది జానపదుడి జాబు. స్కూల్ బుక్స్లో కూడా ఉండాలి, టెక్స్ట్ బుక్స్లో జానపదుని జాబు. సో కూలిరాజు కావచ్చు, ఇవన్నీ. సో ఇట్ అడ్వకేటింగ్ దేర్ ఆర్గనైజేషన్ ఇంటూ లేబర్ గ్రూప్స్ అండ్ ఫైటింగ్ ఫర్ దర్ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్. సో వీళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి, వాళ్ళ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ధర్మం కోసం పోరాటం. కాల్డ్ అపాన్ ది మాలాస్ అండ్ మాదిగాస్ టు యునైట్. ఇది ఇప్పటికీ మనము ఈ రెండు మేజర్ క్యాస్ట్ మాలా అండ్ మాదిగా, వాళ్ళ మధ్యలో తేడాలు, వాళ్ళంతా సంఘటితం కావాల్సిన అవసరము బోయి భీమన్న గారు నొక్కి వక్కానించారు. తర్వాత అండ్ అగైన్ ఫర్ సోషల్ రిఫార్మ్స్ వాట్ హీ హ్యాస్ డన్. సో ది సోషల్ ఇష్యూస్ హీ హ్యాస్ టేకెన్ అప్ ఇన్ గుడిసెలు కాలిపోతున్నాయి, పంచమ స్వరం, శంకారావం ఎట్సెట్రా. సో ఈ స్వరాలలో పంచమ స్వరం అనేది కొంచెం హై పిచ్ ఉంటుంది, దాని మీద ఈయన రాశారు. అలాగే పంచముడు అంటారు కదా, ఐదో వర్ణాన్ని క్రియేట్ చేసి అన్టచబుల్స్ అని, అది గుర్తొచ్చేలాగా పంచమ స్వరంలో ఈయన చెప్తారన్నమాట. అది తర్వాత సోషల్ కన్వర్జెన్స్ గురించి దీప సభ అనేది చెప్పారు. A parliament of lights in which different lights from different backgrounds represent to the mother of lights what all they have seen in human world. సో ఈయన ఏం చేశారు, ప్రపంచంలో మనుషులు ఎంతోమంది ఉంటారు, ఎన్నో రకాలు ఉంటారు, ఒక్కొక్కరిది
ఒక్కొక్క లైట్ కింద ఆయన తీసుకున్నారు. ప్రతి ఒక్కరి లోపల జ్యోతి ఒక లైట్ అనేది ఉంటుంది కాబట్టి బతుకున్న రోజుల్లో ఆత్మ అనేది ఉంది కదా, అదే ఒక దీపం లాంటిది. సో అవన్నీ కలిస్తే దీప సభ, మనుషుల సభలాగా దీప సభ, ఇవన్నీ కలిస్తే అందరిలో ఉండేది ఒకటే, అందరిలో ఉండే వెలుతురు ఒకటే. సో వేరే వేరే వెలుతురులన్నీ వేరే వేరే కలర్స్లో ఉన్న వెలుతురులన్నీ వచ్చి తెల్ల రంగుగా మారినట్టు అన్నీ కలిపి ఒకటిసారిగా వస్తే ఎలా ఉంటుంది? అది సోషల్ కన్వర్జెన్స్. ఇక్కడ ఒక లైటు, ఫిజిక్స్, అలాగే సోషల్ కన్వర్జెన్స్ని ఆయన రిప్రజెంట్ చేస్తూ దీపసభ అని రాశారు. ఇంకా భగవద్గీత గురించి రాయాలంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇన్ హిస్ కామెంటరీ ఆన్ భగవద్గీత, ఇది ఎంతోమంది ఎన్నో రకాల కామెంటరీస్ రాశారు, కానీ ఈయన దళిత్ పర్స్పెక్టివ్లో, డౌన్ ట్రాడన్ పర్స్పెక్టివ్లో భగవద్గీతని స్టడీ చేశారు. సో ఇదిగో ఇదిగో భగవద్గీత వాజ్ అన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ గీత. హీ వాజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ గీత falling in the hands of sannyasis has lost its original flavor. I really agree with him. సో ఆయన నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు ఇక్కడ. సన్యాసుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత గీత అంటే సన్యాసమేమో అని, చనిపోయిన తర్వాత ఒక క్యాసెట్ లాగా తయారైపోయింది. దిస్ ఈజ్ ఓన్లీ ఏ పీక్ ఇన్ టు ది ఓషన్ ఆఫ్ లిటరేచర్, హిస్ వెర్సటైల్ అండ్ హోలిస్టిక్ పర్సనాలిటీ. అర్థం కావాలంటే భగవద్గీత మనం చదవాలి. భగవద్గీతలో ఒక చోట కృష్ణుడు అంటారు ఈ కులాల గురించి, మనకు చాలా ఆథెంటిక్ సోర్స్ అన్నమాట. అప్పుడే రాశారు. ఏమని చెప్పారంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నారు. అంటే 4 వర్ణాలు. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 ఆయన చెప్పింది, 5 చెప్పలే. అప్పటికి లేదు, తర్వాత ఎక్కడో క్రియేట్ చేశారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఈయన ప్రశ్న. తర్వాత రెండో ప్రశ్న. సో ఈ 4 హైరార్కీ ఇట్లా చెప్పలేదు కృష్ణుడు, ఇట్లా ఏం చెప్పలేదు, ఇట్లా ఏదో పైనుంచి కిందికి హైరార్కీ ఏం చెప్పలేదు. ఈ 4టిని సృష్టించిండేది నేనే అని చెప్పాడు. మయా సృష్ట్యం, అది ఒకటి. అంటే అందరూ ఈక్వలే కదా, అందరూ ఆయన పిల్లలే అవుతారు, అందరూ ఈక్వల్ అవుతారు. 2 గుణకర్మ విభాగశః, అంటే ఇప్పుడు 3 రకాల గుణాలు ఉన్నాయన. గుణత్రయ విభాగ యోగంలో భగవద్గీతలో ఏం చెప్తారంటే, సత్వ, రజో, తమో గుణాలని. ఎవరికైతే సత్వగుణం ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే రజోగుణం 2వ స్థానంలో ఉంటుందో, తమోగుణం 3వ స్థానంలో ఉంటుందో వాడు బ్రాహ్మణుడు అన్నారు. ఆ క్రైటీరియా కింద తీసుకుంటే బోయి భీమన్న బ్రాహ్మణుడే. ఆయన సత్వగుణ ప్రధానమైన వ్యక్తి. అలాగే రజోగుణం కూడా 2వ స్థానంలో ఉంది కాబట్టి ఆయన తిరుగుబాటు చేయగలిగారు, ఇంత ఎనర్జీతో రాయగలిగారు అనమాట, ఇంత సాహిత్యాన్ని ప్రొడ్యూస్ చేయగలిగారు, ఇంత తప్పించారు. సో తమోగుణం లేదు ఆయనకి. సో సత్వ రజోగుణాలు ప్రధానంగా ఉన్నాయి. సో పుట్టుకతో సంబంధం లేదు, నీ గుణ కర్మ, నువ్వు ఏం పని చేస్తున్నావు. ఈయన కర్మ, ఎట్లాంటి కర్మలు చేస్తున్నాడు? ఈయన గొప్ప సాహిత్యాన్ని సృష్టిస్తున్నాడు బోయి భీమన్న. సో గుణము, సత్వగుణము, ఆయన చేస్తున్న పని ఉత్కృష్టమైన కావ్య సృష్టి. కాబట్టి గుణకర్మాలను ఆధారంగా తీసుకుంటే ఈయన కూడా బ్రాహ్మణుడే. కాబట్టి ఏ కులంలో పుట్టామనేది సంబంధమే లేదు. అది నేను చెప్తాండేది కాదు, శ్రీకృష్ణుడే చెప్పాడు. అది నిజమైన భగవద్గీత. దాన్ని బోయి భీమన్న గారు విశ్లేషించి చెప్పారనమాట. కృష్ణుడు ఏం చెప్పాడు ఒరిజినల్గా, దాన్ని మర్చిపోయి ఏదో ఇంకా మాట్లాడుతున్నారు ఈ కులాలు, వాటిల్లో హైరార్కీసు అని చెప్పి క్వశ్చన్ చేసిన వ్యక్తి చాలా ఇన్సైట్ఫుల్ పర్సన్ బోయి భీమన్న గారు. సో వేదిక్ సోషలిస్టిక్ క్యాస్ట్లెస్ ఆర్డర్ అనేది ఈయన వేదిక్ సోషలిస్టిక్ క్యాస్ట్లెస్ ఆర్డర్ క్రియేట్ చేయాలని చెప్పి ఏం చెప్పారు, అది ఏంటి, వాట్ ఈస్ దట్ హీ ఈస్ ట్రయింగ్ టు అచీవ్. సో హీ రీసెర్చ్డ్ ఇన్ టు ద రూట్స్. సో ఎట్లయితే ది రూట్స్ అని అలెక్స్ హెలీ రాశారో, మరి 7 తరాలు వెనక్కి ఆఫ్రికా నుంచి తీసుకొస్తారా అమెరికాకి ఒక బానిసల్ని, అది రాసినట్టే ఈయన రూట్స్కి వెళ్ళాడు. వెళ్ళి అండ్ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ హిస్ గ్లోరియస్ హెరిటేజ్ అండ్ దెన్ వాట్ హీ ఫౌండ్ దేర్.
So he felt really proud of his heritage. He said all the famous Puranic personalities, Valmiki, Vedavyasa, Arundhati, Dharmavyada, etc., were either Harijans or Girijans. So Valmiki, Vedavyasudu, Arundhati, ధర్మవ్యాధుడు వీళ్ళంతా కూడా హరిజనులు కానీ గిరిజనులు కానీ. యాజ్ పర్ ది పురాణాస్ ది ఫస్ట్ నోన్ పోయిట్ వాస్ మాతంగా. ఈయన గొప్ప కవి. ఆ తర్వాత సరస్వతీదేవి వాజ్ బార్న్ యాజ్ హిస్ డాటర్ టు లర్న్ వీణ. ఆయన దగ్గర వీణ నేర్చుకోవడం కోసం సరస్వతీదేవి ఆయన కూతురుగా పుట్టడం. దట్స్ వై కాళిదాస హెయిల్డ్ హర్ యాజ్ మాతంగి. ఆమెకి ఇంకొక పేరు మాతంగి అని ఉంది. సో మాతంగుడి యొక్క కుమార్తె కాబట్టి. అంటే ఏంటి, సరస్వతీదేవి ఎవరు అది ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. హ్యావింగ్ సచ్ ఎ గ్లోరియస్ లీనియేజ్ హీ కాల్డ్ అపాన్ ది హరిజన్స్ టు హోల్డ్ దేర్ హెడ్స్ హై. మీరేమీ తలదించుకోవాల్సిన పని లేదు, తల ఎత్తుకొని తిరగండి. సరస్వతీదేవి ఎవరు, వేదవ్యాసుడు ఎవరు, వాల్మీకి ఎవరు, ఇంక ఇంతకంటే ఏం కావాలి మనకి? ఇంత గొప్ప చరిత్ర కల వాళ్ళము. ఎట్లయితే స్వామి వివేకానంద మరి ఇండియన్స్కి హిందువులకి తలెత్తుకొని తిరగండి, మీరేమీ తలదించుకోవాల్సిన పని లేదు ప్రపంచంలో అని చెప్పాడు, అలాగే బోయి భీమన్న హరిజనుల గిరిజనులకి చెప్తున్నారు, తలెత్తుకొని తిరగండి అయ్యా, ఎందుకు మీరు ఏదో తక్కువగా ఆలోచిస్తారు? ఎవరు మీరు? వాల్మీకి, వేదవ్యాసుడు, సాక్షాత్తు సరస్వతీదేవి, వీళ్ళ సంతానము, వీళ్ళ తర్వాత తరం వాళ్ళు, మీరేం తక్కువ వాళ్ళు కాదు. అరుంధతి ఎవరు అని ఆయన చెప్తున్నాడు అనమాట. రివైవల్ ఆఫ్ ది వేదిక్ సోషలిస్టిక్ క్యాస్ట్లెస్ ఆర్డర్. వేదాస్లో సోషలిజం ఉంది, క్యాస్ట్ బేస్డ్. తర్వాత అందరూ సమానమే. అక్కడ క్యాస్ట్లెస్ ఆర్డర్ ఉండింది వేదాల టైంలో, ఎర్లీ ఋగ్వేద ఆ టైంలో. సో మీరు అక్కడికి తీసుకెళ్తున్నాడు రూట్స్కి. మధ్యలో వచ్చిన ఒక డిసీజ్ లాంటిది, ఇది కరోనా లాంటిది అనమాట, ఈ క్యాస్ట్ డిసీజ్. దీన్ని వదిలించుకోవాలా అని చెప్పి సోషలిస్టిక్ ఈక్వాలిటీ, క్యాస్ట్లెస్ ఆర్డర్ కావాలని చెప్పి ఒక విజన్ ఆయన చూపించారు. రీవైటలైజింగ్ ఇట్ వాస్ హిస్ మిషన్. అప్పుడున్న దాన్ని మళ్ళా రీవైటలైజ్ చేయాలి, మళ్ళీ అందరూ అర్థం చేసుకోవాలి, ఇప్పుడు వాళ్ళు దాన్ని మళ్ళా సాకారం చేసుకోవాలి అన్న ప్రయత్నమే శివ సోషలిజం అంటాడు అన్నమాట దాన్ని, శివ సోషలిజం. సో హీ ఈజ్ నాట్ అగైనెస్ట్ దిస్ హిందూ పురాణాస్ ఆర్ లైక్ వేదాస్. వాటి నిజమైన తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత అంబేద్కర్ గారికి ఈయనకి కూడా ఏంటి రిలేషన్షిప్ అనేది చూస్తే, అంబేద్కర్ గారి గురించి ఈయన అంబేద్కర్ సుప్రభాతమే రాశారు. ఈయనకు అంబేద్కర్ అంటే చాలా ఎనలేని గౌరవము. అంబేద్కర్ సుప్రభాతం రాశారు. అంబేద్కర్ గారు ఒకసారి కాకినాడకు వచ్చారనమాట. అప్పుడు భీమన్న గారిని చదవమన్నారు ఆయన పోయిటరీ. అప్పుడు ఏం చేశారు, చాలా ఇంప్రెస్ అయిపోయారనమాట అంబేద్కర్. రెండిషన్ ఆఫ్ ది పోయిటరీ ఇన్ ఇంగ్లీష్లో చదివారు ఈ పోయిటరీ. అప్పుడు చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఇంప్రెస్ అయిపోయి ఏం చేశారు, డాక్టర్ అంబేద్కర్ హీ పబ్లిష్డ్ భీమన్నాస్ పోయమ్స్ యాజ్ అన్ ఎడిటోరియల్ ఇన్ హిస్ నేషనల్ హెరాల్డ్. నేషనల్ హెరాల్డ్లో అప్పుడు కలకత్తా నుంచి వచ్చేది, ఎడిటోరియల్లో పబ్లిష్ చేశారు ఈయన యొక్క సాహిత్యం. అంత ఇష్టపడ్డారనమాట అంబేద్కర్ గారు, ఎందుకంటే దాంట్లో అంత పదునుంది, అంత గొప్ప సాహిత్యం అది. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఈయన తీసుకొచ్చారు, అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఆయన ఏమంటారంటే టైగర్ జాకాల్ షీపిజం అంటారు దీన్ని. బలం కలవాడు పులి, తెలివి కలవాడు నక్క, ఈ ఇరు వర్గాలకు ఆహారంగా బలవుతున్న మూర్ఖులు గొర్రెలు అంటున్నాడు. గొర్రెలు మీరు మూర్ఖులు. ఎవరికి బలవుతున్నారో, బలం కలవాడు పులి, తెలివి కలవాడు నక్క, వీళ్ళిద్దరికీ బలవుతున్నారు మీరు అని చెప్తున్నాడు. సో ఆయన అభిమానంతో చెప్తున్నాడు, తిట్టట్లే. మీరు కూడా బలం తెచ్చుకోండి, మీరు కూడా తెలివిగా ఉండండి, ఎవరి చేత మోసగించబడద్దు అని. హిందూయిజం సేస్, ఇంకా ఆయన ఒకటి చెప్తున్నాడు హిందూయిజం గురించి, దెర్ ఆర్ 4 వర్ణాస్. కమ్యూనిజం సేస్ దెర్ ఆర్ 2 క్లాసెస్. ఐ సే దెర్ ఆర్ ఓన్లీ 3 క్లాసెస్. మనం ఏమనుకుంటాము, క్యాస్ట్ గురించి చెప్తాడు అనుకుంటాం కదా.
మైన్ ఈజ్ ఏ టైగర్, జాకాల్, షీపిజం. 3 classes ఎవరు? టైగర్, జాకాల్, షీప్. హౌ ఈస్ ది సైకి ఆఫ్ టుడేస్ మ్యాన్ డిఫరెంట్ ఫ్రమ్ వేదిక్ మ్యాన్? Here are the same tiger, same jackal and the same sheep. అదే పులి, అదే నక్క, అవే గొర్రెలు. సో వన్ మోర్ థింగ్, మనకు తెలియని విషయం ఏమంటే ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా. అపార్ట్ ఫ్రమ్ హిస్ గ్రేట్ లిటరరీ కాంట్రిబ్యూషన్, హీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ క్విట్ ఇండియా మూమెంట్ and did lot of groundwork during freedom struggle. He was a close associate of the great leaders of the state who led the state during the freedom struggle and shaped the state policies. So ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. సో లెట్స్ రీక్యాప్. ఆయన ఎన్నో కవితలు, నాటకాలు, వచన రచనలు చేశారు. పాలేరు, రాగవాసిష్టము, గుడిసెలు కాలిపోతున్నాయి అనేటివి, వాటి గురించి నేను ఏమున్నాయి దాంట్లో చెప్పాను. రాగవాసిష్టము, అరుంధతి వశిష్ఠులది. గుడిసెలు ఎందుకు కాలిపోతున్నాయి ప్రతి సంవత్సరం, పాలేరు, వెంకన్న, వనబాల వాళ్ళ మధ్య ప్రేమ, ఆ తర్వాత ఆయన డిప్యూటీ కలెక్టర్ అయిపోయి ఎలా సాల్వ్ చేశాడు ప్రాబ్లమ్స్. సో లిటరేచర్ ఫర్ సోషల్ రిఫార్మ్ తీసుకొచ్చారు. సోషల్ ఇష్యూస్, కన్వర్జెన్స్ ఆఫ్ లైట్, భగవద్గీత గురించి చెప్పాను నేను. వేదిక్ సోషలిస్టిక్ క్యాస్ట్లెస్ ఆర్డర్ గురించి ఆయన విజన్ చెప్పాను. అంబేద్కర్, బోయి భీమన్న వాళ్ళ మధ్యలో జరిగిన సంఘటనలు చెప్పాను. తర్వాత ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అన్న విషయం కూడా చెప్పి టైగర్, జాకాల్, షీపిజం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పాస్ చేయాలి. పాస్ చేసి మీకు ఎంత గుర్తుందో అంత రాయండి. సో బ్రీఫ్ మొత్తం రాయక్కర్లా, పేజీలు పేజీలు. మీరేం బోయి భీమన్న గారు కాదు, మీరు జస్ట్ పాయింట్ జాక్ డౌన్ చేయండి. ఒక ఎన్ని పాయింట్స్ గుర్తొస్తున్నాయి, ఎన్ని సబ్ హెడింగ్స్ గుర్తొస్తున్నాయి, కీ పాయింట్స్ గుర్తొస్తున్నాయి. సో గుర్తు రాకుంటే ఇంకొకసారి చదువు వినండి. ఇవంతా పెట్టుకోండి. లైఫ్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, ఇది ఎగ్జామ్ ఒక్కదాని గురించే కాదు. మళ్ళీ రివైజ్ చేయండి 1 week తర్వాత, 1 month తర్వాత, మీ సొంతం అయిపోతుంది ఈ నాలెడ్జ్. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ కొటేషన్. అది ఏమంటే, బలం గలవాడు పులి, తెలివి కలవాడు నక్క, ఈ ఇరు వర్గాలకు ఆహారంగా బతుకుతున్న మూర్ఖులు గొర్రెలు అన్నారు బోయి భీమన్న గారు. డాక్టర్ బోయి భీమన్న. ఈయనకి ఈ ఒక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, మనము కోట్ చేయాలి. ఎక్కడన్నా అడిగితే కూడా ఎగ్జామ్స్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. బలం కలవాడు పులి, తెలివి కలవాడు నక్క, ఇరు వర్గాలకు ఆహారంగా బతుకుతున్నవాడు వారు గొర్రెలు అని. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ బోయి భీమన్న, ఎ గ్రేట్ విజనరీ అండ్ ఫిలాసఫర్. బోయి భీమన్న గారి గురించి మనం ఈరోజు గ్రేట్ రైటర్, ఒక అణగారిన వర్గాల ఒక గొంతు ఆయన, వాళ్ళ రిప్రజెంటేటివ్. సో వాళ్ళల్లో స్ఫూర్తి నింపిన మహానుభావుడు. ఆయన గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. తర్వాత ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఇంత జీవితాన్ని అర్పించారు అణగారిన వర్గాల వారి గురించి. ఆ తర్వాత ఎంతో గొప్ప రీసెర్చ్ చేసి నాలెడ్జ్ షేర్ చేసుకున్నారు. మీరు ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసము ప్రెసిషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రిజిస్టర్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో 81010101405060కి మీకు కావాల్సిన టెస్ట్ సిరీస్ల గురించి ఇంకా ఏమన్నా యాక్సెస్ కావాలంటే అడగచ్చు. 85 నా నెంబర్, నాకు కావాలంటే మెసేజ్ చేసి మాట్లాడచ్చు అనమాట, మెంటార్షిప్ కానీ ఏదైనా. సో ఈ వీడియో 24 hours ఓపెన్ ఉంటుంది యూట్యూబ్లో. తర్వాత ప్రైవేట్ చేస్తాను, ఎందుకంటే నా స్టూడెంట్స్కి ఎగ్జామ్ రోజు దాకా ఇవి ప్రైవేట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తుంటాం అనమాట. కాబట్టి ఐ విష్ దట్ యూ సీ దిస్ వీడియో వెన్ ఎవర్ నోటిఫికేషన్ కమ్స్, యూ కెన్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.